రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా మంగళవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి జెండా ఆవిష్కరించారు. అంతకుముందు ఇందిరా చౌక్ లోని బసవేశ్వర, జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గంలో మొదటి జెండాను ఎగరవేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో గ్రామాన గల్లీ గల్లీలో జెండా ఎగరవేసి టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ నియోజకవర్గ వ్యాప్తంగా బలమైన కార్యకర్తలను తయారు చేసుకోబోతుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ నెల 6న హైదరాబాద్ లో సామాజిక తెలంగాణ న్యాయ సభను నిర్వహించామన్నారు. 10,000 మందితో ఈ సభ జరగబోతుందన్నారు. అంతేకాకుండా తాండూరు నియోజకవర్గం అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్తామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే దిశగా కవితక్క చేస్తున్న కార్యక్రమం చాలా గొప్పదన్నారు. రైలో రోకో కార్యక్రమాన్ని నిర్వహించి విజయం సాధించిన ఘనత కవితక్కదన్నారు. నేను కంచర్ల శివారెడ్డి, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ స్టేట్ యూత్ ప్రెసిడెంట్. ఈరోజు తాండూరు నియోజకవర్గంలోని అక్క వీరమణి అక్కగారి ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ముఖ్యంగా నేను అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలసీనన్న గారు, అదేవిధంగా జుక్కాల్ నియోజకవర్గం చెందిన మరో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అన్న రాజశేఖర్ అన్న గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి దీపక్ గారు, అశోక్ గారు, మరి వీరమణి గారు, శ్రీనివాస్ గారు, మరి ఇక్కడ కళావతి యాదయ్య గారు, మరి ఇక్కడ చాలామంది లావణ్య గారు, అదేవిధంగా చాలామంది టీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పండుగ వాతావరణంలో తాండూరు నియోజకవర్గంలోని జెండా పండుగ నిర్వహించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈరోజు జెండా తాండూరు నియోజకవర్గంలో మొదటి జెండా ఎగరేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా గ్రామాన మండల స్థాయిలో జెండా పండుగలు జరిపి మరి ఈ యొక్క నియోజకవర్గంలో బలమైన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తయారు చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా మీదట రానున్న రోజుల్లో అసెంబ్లీలో కూడా ఈ యొక్క తాండూరు నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతున్నాం టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇంకా ఏదేమైనప్పటికీ తాండూరు నియోజకవర్గంలో చాలా బలమైన క్యాడర్ కూడా మాకుంది. ఇంకా ఖచ్చితంగా రానున్న రోజులు ఇంకా బలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అందరూ కూడా సబ్బండ వర్గాలకు మంచి ప్రాధాన్యత ఇచ్చి మంచి పదవులు ఇచ్చి మరి మేము అందరం కూడా క్యాడర్ని బలోపేతం చేసుకోబోతున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి మా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి ఇక్కడి నుంచి కూడా రేపు జరగబోయేటువంటి 6వ తేదీన ఎల్బీ నగర్ ఇండోర్ స్టేడియంలోని సామాజిక న్యాయ తెలంగాణ సభకు పెట్టడం జరిగింది. ఈ యొక్క సభకు కూడా ఈ తాండూరు నియోజకవర్గం నుంచి అందరూ కూడా కార్యకర్తలు మరి సబ్బండ వర్గాలు రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కవితమ్మ, జై కవితమ్మ, జై టీఆర్ఎస్, జై టీఆర్ఎస్. తాండూరులో ఎగరవేసుకోవడానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్గా వచ్చిన మన కంచర్ల శివరెడ్డి గారికి, కోలసీన అన్న గారికి, రాజశేఖర్ అన్న గారికి, దీపక్ గారికి, అశోక్ గారికి, యాదయ్య గారికి, లావణ్య గారికి, సుగనమ్మ గారికి, తర్వాత అందరికీ పేరు ఉద్యోగం తెలియజేస్తున్నాము. గతంలో మేము కూడా ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మేము అనుకున్న సాధించలేము. ఉద్యమకారులు ఇంకా అంచివేయబడి ఇంకా ఈరోజు కూడా తిండి కూడా లేని పరిస్థితులకు వచ్చినాం. కాబట్టి మళ్ళీ మేము కవితక్క ఆధ్వర్యంలో మళ్ళీ జాయినింగ్ కావడం, అక్క ఒకటే చెప్పింది, పంచసూత్రాల ద్వారా వచ్చింది కాబట్టి పంచభూతాల సాక్షిగా అక్క ఒక్కటే విద్య, వైద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం అందరినీ బీసీ, మైనార్టీ అందరినీ కలుపుకొని పోతా అన్నందుకు అక్క మాకు మాట ఇచ్చిన మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది. అక్క ఒకటే మాట చెప్పింది, నేను అలాంటి అమలు చేయకపోతే నాకు తెలంగాణ అమలులో స్తూపం కట్టేసి కొట్టండి అన్న. అది ఇంతవరకు ఏ ప్రాంతీయ నాయకుడు కానీ జాతీయ నాయకుడు ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కాబట్టి అక్క ఆధ్వర్యంలో అయితే త్వరనే బంగారు తెలంగాణ అంటే తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో అవుతుంది. అధినేత్రి కవితక్క చెప్పిన దాన్ని అక్కడిని ఆదేశించి మేము ముందుకు వెళ్తున్నాము.
అప్పటి నుంచి మీరు సపోర్ట్ ఉన్నారు తమ్ముళ్ళు, ఇప్పుడు మాకు సపోర్ట్ ఉంటారని మీ సపోర్ట్ వల్ల మళ్ళీ ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.